గురువుగారు, ఆలయంలో గంట మ్రోగించడం అనంటే బాహ్యంగా మనం తరంగాలని, శబ్ద తరంగాలని సృష్టించడమా? లేకపోతే అంతరంగంలో ధ్వని తరంగాలను సృష్టించడమా? ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవత ఆహ్వానలాంఛనం. ఈ శ్లోకం చెప్పకుండా ఏ కార్యక్రమంలో కూడా ప్రారంభంలో ఘంటానాదం ఎవరు చెయ్యరు. ఘంటానాదానికి రెండు ప్రయోజనాలు ఈ శ్లోకం చెప్పే అర్థం ఇదే. ఒకటవ ప్రయోజనం దేవతాశక్తిని ఆహ్వానించడం. రెండవ ప్రయోజనం రాక్షస శక్తులను ఇక్కడి నుంచి తరిమి వేయడం. ఆంగ్లంలో పాజిటివ్ వైబ్రేషన్స్ అంటూ ఉంటాం. మహాకవి శ్రీశ్రీ బెల్స్ అనే ఒకానొక ఆంగ్ల కవిత్వ ఖండికను తెలుగులోనికి గంటలు అన్న పేరిట అనువాదం చేశారు. మహాప్రస్థానంలో గంటలు అనే ఈ ఖండికని మనం చదవవచ్చు, పాడవచ్చు కూడా. ఏముంటుంది ఈ ఖండిక? ఇంగ్లీషులో ఈ గంటలు అనేటటువంటి ఖండికను, బెల్స్ అనే ఖండికను స్విస్ బర్న్ అనే ఆంగ్ల కవి వ్రాసినట్లుగా మహాకవి శ్రీశ్రీ అందులోనే వివరించి ఉన్నాడు. ఆ ఖండికలో ఏముంది అంటే ఒకే పదం, గంటలు 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 గణగణ 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 గంటలు 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 గణగణ 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 గంటలు 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 గంటలు. ఇంతే, ఇదే ఖండిక. ఏముంది ఇందులో? ఉద్వేగం ఉంది, ఉద్రేకత ఉంది, ధర్మం పట్ల అనురక్తి ఉంది, యుద్ధం కరిష్యే సిద్ధం కురుష్వ అన్న ఉన్మత్త భావన ఉంది. ఇది ఒక ప్రయోజనం. దేవతల్ని ఆహ్వానించడంలో ఘంటానాదం, రాక్షసులను ఇక్కడి నుంచి తరిమి వేయడంలో కూడా ఘంటానాదమే. తెలియక చాలామంది ఈనాటి కాలంలో గంట వినియోగించే సందర్భంలో అనేక పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆగమ సూత్రాలను అనుసరించి శివారాధన చేసేటటువంటి వారు వినియోగించేటటువంటి చేతి గంట పైన నందీశ్వరుడు ఉండాలి. విష్ణువాలయంలో అర్చన చేసేటటువంటి వారు, వైష్ణవారాధన చేసేటటువంటి వారు, వారు వినియోగించేటటువంటి చేతి గంట పైన గరుత్మంతుడు లేక హనుమంతుడు ఉంటారు. మహిళలు వినియోగించేటటువంటి చేతి గంట పైన గరుత్మంతుడు కానీ, ఆంజనేయుడు కానీ, నందీశ్వరుడు కానీ ఉండరు. ఈ ముగ్గురు లేకుండా గుండ్రంగా ఒక బొడిపె ఉంటుంది. బొడిపె మాత్రమే ఉండే గంటను మహిళలు వినియోగించాలి. ఇంతటి సూత్రంతో, సూక్ష్మంతో అభిషేక సేవ చేసే సమయంలో వినియోగించే ఘంటానాదం వేరు, నివేదన చేసే సమయంలో వినియోగించేటటువంటి ఘంటానాదం వేరు, పూజ ప్రారంభంలో వినియోగించేటటువంటి ఘంటానాదం వేరు, పూజ పరిసమాప్తమయ్యింది అని చెప్పే సమయంలో వినియోగించేటటువంటి ఘంటానాదం వేరు. ఏకతాడనం, ద్వితాడనం, త్రితాడనం, చతుస్తాడనం అన్న పేరిట ఈ ఘంటానాదను మనం వినవచ్చు. సుప్రభాత సేవ కంటే పూర్వం తిరుమలలో ఈ ధర్మాన్ని మనం జాగ్రత్తగా వింటే దీర్ఘమైన విరామంతో ఒక్కసారి మాత్రమే గంటల ఠంగ్ అని మ్రోగుతుంది. సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ టంగ్. స్వామికి మేలుకొలుపు వల్ల ఈ ఘంటానాదం మేలుకొలిపేటట్లుగా ఉంటుంది. అంతేగాని గణగణ గణగణ గణగణమని మోగిస్తూ ఆగ్రహంతో ఉండే ఇల్లాలు భర్త నిద్రిస్తూ ఉంటే చెవి దగ్గర వచ్చి గంట మోగించినట్లుగా, లేస్తారా లేవరా అని పిలిచినట్లుగా అలా ఉండకూడదు. సుకుమారంగా ఉండాలి, సుమనోహరంగా ఉండాలి. గంట వెనక ఇంతటి కథ ఉంది. కాబట్టి ఎప్పుడు పడితే ఎప్పుడు వేళాపాళా లేకుండా కూడా ఘంటానాదం చేయరాదు. గంటను నేలపైన ఉంచరాదు.